పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అని. మీరు మొన్న చూసినారు పార్లమెంటులో, లోక్సభలో ఇప్పుడు మనకు సభ్యులు లేరు, మనకు సీట్లు రాలే. 17 సీట్లుంటే ప్రజలు మనకు ఒక్క సీటు కూడా లోక్సభలో ఇయ్యలేదు. మనం ప్రయత్నం చేసినాం కానీ ఇవ్వలేదు. మరి మొన్న ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య అనేవాడు లేచి వాడి నోటికొచ్చినట్టు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో, పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ విషం చిమ్ముతుంటే అక్కడ కూర్చున్న 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఒక్క మాటనన్న మాట్లాడినరా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట అంటే ఒక్క మాట. మరి అదే అక్కడ ఒక్క గులాబీ కండువా కప్పుకున్న మా ఎంపీ గారు ఒక్కరుంటే ఇలా పరిస్థితి ఉంటుండేనా? గల్లాబట్టి అట్లెట్లా మాట్లాడతావు? బుద్ధుందా నీకు? 1200 మంది ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ ఇది అని చెప్పి నిలదీయకపోతుండేనా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగినా, తెలంగాణను అవమానించినా, తెలంగాణను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అక్కడ మాట్లాడేందుకు ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు లోక్సభలో లేరు. అందుకే పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి. ఏనాటికైనా తెలంగాణ మీద ఈ గులాబీ కండువా కప్పుకున్న కేసీఆర్ సైనికుడికి ప్రేమ కాంగ్రెస్ కు బీజేపీకి ఉంటుందా? మీరందరూ కూడా ఆలోచించాలి, ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.